అంటే లెజెండరీ యాక్టర్ మోహన్ బాబు గారు ఎలాగా ఉన్నారు? అవును. మెయిన్ క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ వాళ్ళే ఉన్నారు. ఇంక చూసుకోవాలి సినిమా ఏ రేంజ్‌లో ఉంటదో. అందులో నెక్స్ట్ ఏంటంటే ఆ ఫైటర్స్‌ని అలా చంపేసి డైలాగ్ కూడా అలా బ్లడ్ మొత్తం గెడ్డలు తిప్పుకుంటా ఇరుగు దిష్టి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అని చెప్పి ఆ డైలాగ్స్ ఉంది కదా! కంపల్సరీ సినిమాలో ఆ డైలాగ్ మాత్రం హైలైట్ అయిపోతారు అవి. నిజంగా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ డైలాగ్‌తో మొత్తం సినిమానే చించి పడేస్తారు. నిజంగా నాని గారు చూపించిన ఆ యాక్టింగ్ స్కిల్స్‌కి, ఆ క్రెడిట్‌కి, ఆయనకున్న టాలెంట్‌కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మెయిన్ ఆ డైరెక్టర్‌కి, హీరోకి నాని గారికి. అంటే టీజర్ లో ఉన్న 1.5 మినిట్ కూడా మొత్తం ఒక బ్లడ్ బాత్ కనిపించింది కదా, అంటే థియేటర్ లో ఎలా ఉండబోతుంది? అసలు నిజంగా నార్మల్‌గా కొట్టుకొని ఫైటింగ్ జరిగితేనే ఫ్యాన్స్ అసలు ఇంక చించుకున్నట్టు చించేసుకుంటారు థియేటర్‌లో. అలాంటిది ఆ బ్లడ్‌తో ఫైటింగ్ చేస్తూ, డైలాగులు చెప్తూ, ఆ జడలతో డాన్స్ చేస్తుంటే ఎవడు కూర్చుంటాడు? అప్పుడు సీట్లలో కూర్చుంటాడా ఎవడైనా? ఎవడు కూర్చుంటాడు? ఒక్క సీను, 2 సీన్‌లు చాలు. సినిమాలో హైలైట్ లాగడానికి ఒక సాంగు, చిన్న చిన్న డైలాగ్స్‌తో మాత్రం ఇంక అంతే ఇంక. చెప్పదసలు ఆల్ ద బెస్ట్ నాని గారు. ఈ సినిమాతో మీ కెరియర్, మీ లైఫ్, మీరు పెట్టుకున్న నమ్మకానికి, ఆ సినిమా కోసం కష్టపడిన ప్రతి జూనియర్ ఆర్టిస్ట్ నుండి లాస్ట్ ప్రొడ్యూసర్ వరకు ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. సినిమా మాత్రం మంచి లెవెల్. నానికి మోహన్ బాబుకి మధ్యలో సీన్లు వచ్చినప్పుడు థియేటర్ లో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? థియేటర్‌లో సిచ్యువేషన్ ఎలా ఉంటదంటే, మనము చూసేంత వరకు మనకి తెలీదు కదన్నా. కంపల్సరీ ఏదైనా ఒక క్యారెక్టర్ ఉందంటే కంపల్సరీ నాని గారిని మించే యాక్టింగ్ చేసుంటారని చెప్పి అనుకుంటున్నాము. కంపల్సరీ చేసిన ప్రతి ఆర్టిస్టు సినిమా కోసం ఎంత కష్టపడుతున్నారో మనం ఆ సినిమాలో చూడొచ్చు. ఆ చిన్న క్లిప్స్‌తోనే అర్థమైపోతుంది ఎంత కష్టపడ్డారో ఏమో. ఇంక ఆ సినిమా రిలీజ్ అయితే ఎట్లా ఉంటదో ఇంక మీ ఊహలకే అంచనా ఏస్తాం. ఓవరాల్ వన్ వర్డ్ లో టీజర్ గురించి ఏం చెప్తారు? తోపు తోపు దిష్టి తురుము. పోయిందా? దిష్టి అంతా పోయిందా? నిజంగా ఇదొకటి ఉంది కదా, డైరెక్టర్ సినిమా మొత్తం దిష్టి తగలకుండా, ఎవరి కళ్ళు పడకుండా, ఏం చేయకుండా దిష్టి నానితోనే తీపిచ్చారంటే ఇంకా సినిమా ఏ లెవెల్లో ఉంటుందో ఇంకా చెప్పలేము. ఆల్ ద బెస్ట్.